హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు వినిపించబోయే కథ ఎద్దనపూడి సులోచనారాణి గారి అందమైన నవల సౌగంధి. చాలా కూల్గా వెళ్ళిపోతుందండి. స్టోరీ చాలా బాగుంటుంది. చాలా నిదానంగా వింటున్నంతసేపు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఈ స్టోరీ. సో ఇప్పుడు ఈ కథ ఏంటో వినేద్దాం. దానికంటే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సౌగంధి. చల్లటి గాలి రివ్వున వీస్తుంది. రైలు పట్టాలకి ఇరుపక్కల కనుచూపు మేరంతటా పచ్చటి తివాసి పరిచినట్టు ఏపుగా ఎదిగున్న వరిచేలు గాలికి తలబ్రూపుతున్నాయి. మధ్యలో అక్కడక్కడ గున్నమావి చెట్లతో చిక్కటి మామిడి తోపులు, వాటి పక్క నుండి వయ్యారంగా వంపులు తిరిగి ప్రవహిస్తున్న పంట కాలువలు, పైన నిర్మలంగా ఉన్న ఆకాశంలో ఎక్కడికో కళ్ళలా పరుగులు తీస్తున్న తెల్లటి మబ్బులు, వాటి మధ్య నుండి రైలు కూ అనే కూతతో దిక్కులు ప్రతిధ్వనింపచేస్తూ మామిడి తోపులని పలకరిస్తూ రివ్వున దూసుకెళ్తుంది. ఆ రైలులో ఒక పెట్టెలో కిటికీ దగ్గర మోచేయి ఆనించి ముఖం కాస్త పైకెత్తి బయటకి చూస్తూ కూర్చొని ఉంది సౌగంధి. కానీ ఆమె చూపులు బయట ఆహ్లాదకరమైన వాతావరణంతో అందాలు చెందుతున్న ప్రకృతి శోభని గాని ఆనందంతో తన్మయత్వంతో పరవశంగా గమనించట్లేదు. అర్ధచంద్రాకారంగా ఉన్న ఆమె నుదుటన ఎక్కుపెట్టిన విల్లులా ఉన్న కనుబొమ్మలు ఆమె మనసులో చిరాకు కలిగించే ఆలోచనలు కదులుతున్నట్టుగా కొద్దిగా ముడుచుకునే ఉన్నాయి. అమ్మాయి, టైం ఎంత అయింది? ఎదురు బెర్త్ మీద కూర్చుని ఉన్న ఒక మధ్య వయస్కురాలు అడిగింది. సౌగంధి చేతికున్న వాచి చూసుకొని 9:30 అయిందండి అంది. ఆవిడ సౌగంధిని పరిశీలనగా చూస్తుంది. ఈ అమ్మాయికి సుమారు 22 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు. రాత్రి హైదరాబాద్లో ఆమె రైలు ఎక్కినప్పటి నుండి తను గమనిస్తూనే ఉంది. ఆ పెట్టెలో తామిద్దరమే ఆడవాళ్లు. తాను పలకరింపుగా చిరునవ్వు నవ్వితే చూడనట్టే మొహం తిప్పుకుంది. రైల్లో ఎక్కగానే బెర్త్ మీద పక్క సర్దేసుకుని పుస్తకం ఒకటి చేత పట్టుకుని కూర్చుంది. ఎవరితో మాట పలుకు లేదు. ఎవరి వైపు చూడను కూడా చూడలేదు. కొద్దిసేపు అయిన తర్వాత పుస్తకం గుండెల మీద బోర్లా పెట్టుకుని మగవాడిలా 2 అరచేతులు తల కింద పెట్టుకొని ఏమిటో సుదీర్ఘంగా ఆలోచిస్తూ పడుకుంది. ఏ ఊరు వెళ్తున్నారు అంటూ ఉండబట్టలేక తనే పలకరించింది. సిరిపురం. ముక్తసరిగా ఏదో కర్ర ముక్క పుటుక్కున విరిచినట్టు ఉంది ఆ సమాధానం. అక్కడ మీ అమ్మా నాన్న ఉన్నారా అని అడిగితే విననట్టు ఊరుకుంది తప్ప జవాబు రాలేదు. మిమ్మల్నే అని తను అంటే చివ్వున ముఖం తిప్పి సూటిగా చూస్తూ, చూడండి, నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు, మీరు నన్ను అడగకూడదు అంది. ఆ అమ్మాయి అన్న నిర్మోహమాటమైన తీరుకి తనకు ఆశ్చర్యం వేసింది. ఈ లోకంలో నమ్రతగా ప్రవర్తించాల్సిన పని నాకేం లేదు అన్నట్టుగా ఉంది ఆ ధోరణి. మనిషి పచ్చటి ఛాయతో నాజూకైన ముఖంతో చూడ్డానికి బాగానే ఉంది. చెవులకు చిన్న డైమండ్ దిద్దులు, కుడి చేతికి సింహతలాటం గాజు, ఎడం చేతి వాచి, ఇవి తప్ప పెద్దగా ఇంకేం నగలు లేవు. పొట్టిగా ఉన్న జుట్టుతో పద్మవాసం మనిషిలా కట్టుకున్న ఖరీదైన చీరే జాకెట్టు, వేసుకున్న చెప్పులు, పట్టుకున్న బ్యాగ్ చూస్తే బాగా డబ్బులో పుట్టి పెరిగిన యువతిలా ఉంది. ఇంకే మరి, డబ్బు, చదువు, అందం ఈ 3 ఉన్న వాళ్ళకి ఈ రోజుల్లో పొగరు కూడా ఎక్కువే అని రుజువు చేస్తున్నట్టుగా ఉంది ఆమె వరుస. లేకపోతే కాస్త సాటి ఆడవాళ్లతో 2 ముక్కలు మాట్లాడితే తప్ప. రాత్రి నుండి ఆ అమ్మాయి వరుస గమనిస్తూనే ఉంది. బెర్త్ మీద పడుకుందే తప్ప నిద్రపోలేదు. ఏదో అశాంతిగా అటు ఇటు కదులుతుంది. ఇప్పుడు కూడా అంతే. ఒకటే ఆలోచనగా ఉంది మనిషి. బయటకు చూస్తే ఎంత బాగుందో, కానీ ఈ అమ్మాయికి ఇదేం పట్టినట్టు లేదు. మధ్య వయస్కురాలు మళ్ళీ అడిగింది. 9:30 అయిందా? అయితే సిరిపురం దగ్గరికి వచ్చేసిందన్నమాట. మాది ఆ పక్క స్టేషన్ విసన్నపురం. ఒక అరగంటలో వెళ్ళిపోగలం అంటారా అని అడిగింది. ఆ అమ్మాయి వెంటనే జవాబు చెప్పింది. చూడండి, ఆ గుమ్మం గుండా సరాసరి నడిచి వెళ్తే ఇంజన్ నడిపే డ్రైవర్ పెట్ట వస్తుంది. ఆయన అడిగితే కరెక్ట్గా చెప్తాడు. అయ్యో రామా, ఊరికే అడిగానమ్మాయి. ఊరికే ఎవరిని ఏమీ అడగకూడదు. నీకెందుకే అమ్మా, నువ్వు నోరు మూసుకోరాదు అంటూ కొడుకు కాబోలు ఎర్ర బుష్ షర్ట్ అతను కసిరాడు. ఆవిడ ముఖం మాడిపోయింది. దూరంగా పచ్చటి చేల మధ్యగా దగదగలాడుతూ కొత్తగా సున్నం వేసిన దేవాలయ శిఖరం కనబడింది. అదిగో వేణుగోపాలస్వామివారి శిఖర దర్శనం అవుతుంది. సిరిపురం వచ్చేశాం అన్నారెవరో. సౌగంధి నిట్టూర్చి బెర్త్ మీద వెనక్కి ఆనుకుని సరిగ్గా కూర్చుంది. రైలు పట్టానికి కాస్త దూరంలో ఊరి పెద్ద చెరువు మొదలైంది. దాని తర్వాత సుపరిచితమైన ప్రదేశాలు, హరిజనవాడ, బీరా, సొర పాదులు, పైకి పాకిన పాకలు. సౌగంధి మళ్ళీ నిట్టూర్చింది. అదిగో గంగాధరం గారు హాస్పిటల్ కట్టిద్దామని వేసిన గోడలు. ఏదో గొడవలు వచ్చి ఆగిపోయింది అక్కడే.
స్తంభానికి సిరిపురం అని చెక్క మీద పేరు కనిపించగానే సౌగంధి మళ్ళీ పెద్దగా ఊపిరి తీసుకుంది. సౌగంధి శరీరంలో ఏదో అశాంతి. ఆమె ముఖంలో భ్రుకుటి మరింతగా ముడిపడింది. చూస్తుండగానే రైలు ఆగింది. చిన్న స్టేషన్. ఇక్కడ ఎక్కువసేపు రైలు ఆగదు. సౌగంధి వెంట సామానేం పెద్దగా లేదు. చెప్పులేసుకుని ఎయిర్ బ్యాగ్ తీసుకుని కంపార్ట్మెంట్ గుమ్మం దగ్గర నిలబడింది. గుమ్మం దిగువన ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. అతను పొడగరిగా సమున్నత శరీరాకృతితో ఆరోగ్యంగా ఉన్నాడు. అతని ముఖం ఆమెను చూడగానే అపూర్వమైన ఆనందంతో తేజవంతమైంది. అతని ముఖంలో ఆనందం చూసి ఆమె ముఖపద్మం వికసించుకోలేదు. సరికదా, రవ్వంతా ముడుచుకుపోయిందనే చెప్పాలి. ఆమె చెయ్యి కంపార్ట్మెంట్ తలుపు కడ్డీని గట్టిగా బిగించి పట్టుకుంది. ఆమె శరీరం ఆ రైల్లో నుండి దిగడానికి అస్సలు ఇష్టపడినట్టుగా ఉంది ఆమె పరిస్థితి. వెల్కమ్ హోమ్ డియర్ అంటూ తగ్గుస్వరంలో అన్నాడతను. ఆ గొంతులో మగసిరి ఉత్సాహంతో పరుగు తీస్తున్న జవస్వానికి పగ్గం వేస్తున్నట్టుగా ఉంది. ఇంతలో రైలు కూతవేసింది. నువ్వు రైల్లో నుండి దిగవా ఏంటి అంటూనే అతను మరుక్షణంలో సౌగంధి నడుం చుట్టూ చేతులతో పట్టుకొని చిన్నపిల్లని దింపేసినట్టు అలవోకగా దింపేశాడు. సౌగంధి తనకేమైందో తెలుసుకునే లోపలే రైల్లో నుండి కిందకి దిగింది. పాదాలు నేలకి సరిగ్గా అనక తడబడుతుంటే అతను జాగ్రత్త అంటూ నడుం చుట్టూ చెయ్యేసి దగ్గర తీసుకుని ఆసరా ఇచ్చాడు. అతని శరీరం ఆమె పాదం కింద గట్టిగా ఆనితే కందిపోతుందేమో అని తాతగలాడుతున్నట్టుగా ఉంది. జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఒక్క క్షణం ఇద్దరూ అలాగే నిలబడి ఉన్నారు. ఇంతలో రైలు కదిలింది. సౌగంధి తల తిప్పి చూసి ఒక చెయ్యి చాచి వెళ్ళిపోతున్న రైలుని ఆపాలని ప్రయత్నిస్తున్నట్టుగా అయ్యో రైలు వెళ్ళిపోతుంది అంది. అతను నవ్వాడు. ఆ నవ్వు విరబూసిన మల్లెపొందరిలో పవలించిన మన్మధుడి దరహాసంలా ఉంది. రైలు వెళ్ళకాగుతుందా? దాని పనిలో అది. మనలాంటి వాళ్ళని ఇంకెంతమందిని దగ్గరకు చేర్చాలో. అతని చెయ్యి ఆమె భుజం మీద లిప్తకాలం పాటు అదిమి వదిలింది. ఏంటి ఇక్కడే నిలబడిపోతున్నావు? పదమరి అంటూనే ఆమె భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరకు తీసుకొని పొదివి నడిపిస్తూ చుట్టాలందరూ వచ్చేశారు. చిత్ర మొన్ననే వచ్చింది. అన్ని ఏర్పాట్లు జరిగాయి. రాణిగారు వచ్చి చూసి అన్నీ సరిగ్గా ఉన్నాయనే సర్టిఫికెట్ ఇస్తే చాలు అంటూ తనని చూపిస్తున్నట్టుగా అప్రయత్నంగా ఛాతి మీద చెయ్యానించుకున్నాడు. అతని కంఠం ఆ మాటల్లో ఒలికే అనురాగపు జల్లు ఇంకే యువతి మనసుకైనా మైకం కప్ తెప్పించి పరవశింపచేసినట్టుగా ఉండేటివి. కానీ సౌగంధికి మాత్రం అతని భుజం తన తలకి ఆనుతున్న ఆ స్పర్శ ఆనందం అనుభవించలేకపోతుంది. మనసంతా పెను తుఫాను చుట్టినట్టుగా ఉంది. ఒక్క చిన్న మాట అతను చెప్పాలనుకున్నది నిర్మోహమాటంగా రైలు దిగకుండానే చెప్పేసి అదే రైల్లో ఎగువ స్టేషన్లో ఉన్న స్నేహితురాలు పరిమళ దగ్గరికి వెళ్ళిపోవాలని అనుకుంది. కానీ అనుకున్నది ఏదీ జరగలేదు. తను భయపడిందే అదుగో అదే అక్షరాలా జరిగింది. అతను ఎదురుగా కనిపిస్తే తన మీద తనకి అధికారం పోయినట్టే ఉంటుంది. ఇదిగో ఇతనితో అడుగడుగు కదుపుతూ బుద్ధిమంతురాల్లో ఎలా నడుస్తుందో అలానే అతనికి చెప్పేయాలి. లాభం లేదు. ఇక్కడే ఇప్పటికి జరిగిన జాప్యం చాలు. ఇంకొక్క నిమిషం కూడా వృధా చేయకూడదు. వత్సల్ అంటూ పిలిచింది. జవాబుగా అంటూనే అతను ఆమె తలని భుజానికి ఆనించుకున్నాడు. సౌగంధి పెదవి కదపబోయింది. ఇంతలో రైల్వే పోర్టర్ పలకరించాడు. నమస్కారం బాబు. వత్సల్ నిశ్శబ్దంగా చెయ్యెత్తి విష్ చేశాడు. ఇద్దరూ నడుస్తున్నారు. ఆ నడక చిరకాల మిత్రుల్లా అలవాటైనట్టుగా పాదాలు కదులుతున్నాయి. అతను చెప్తున్నాడు. అమ్మ నువ్వు కనీసం నిన్న అయినా రాలేదని సనుగుతుంది. చిత్ర అయితే సరే ఒక్కటే సాధింపు. కంచి నుండి చీరలు. అతను సడన్గా ఆగాడు. సౌగంధి వైపు ఆతృతగా చూస్తూ ఇదేంటి నీ సూట్ కేసేది? చూసావా, మనం రైల్లో నుంచి దింపనే లేదు అన్నాడు. సౌగంధి తల అడ్డంగా తిప్పింది. లేదు, నేను సూట్ కేసు తీసుకురాలేదు. ఇదొక్కటే తెచ్చాను. వత్సల్ వెంటనే దాన్ని అందుకొని తను పట్టుకున్నాడు. సూట్ కేసు తీసుకురాలేదా? నేను పంపిన డబ్బుతో చీరలు కొనుక్కోలేదా? లేదు. ఎందుకని? అతను అడగలేదు. సహజంగా ఆమెతో మాట్లాడేటప్పుడు అతని నోటి వెంట ఆ ప్రశ్న ఎప్పుడూ రాదు. పోన్లే, ఇక్కడ నీకు చీరలు తక్కువ ఏంటి? మొన్న వెంకటగిరి చీరలు అమ్మ అతను వచ్చి వద్దన్నా వినకుండా 2 డజన్ల చీరలు పడేసి వెళ్ళాడు. అందులో 1 డజనైనా నువ్వు తీసుకుంటావని అతని నమ్మకం. ఇద్దరూ స్టేషన్ దాటి బయటకొచ్చారు. అతను దూరంగా ఉంచిన జీప్ వైపు వెళ్తుంటే అతని చెయ్యి పట్టి ఆపేస్తూ వత్సల్ అని పిలిచింది. ఏంటి? సౌగంధి క్షణంసేపు అతని కళ్ళలోకి చూసింది. ఇద్దరూ రావి చెట్టు కింద నిలబడి ఉన్నారు. రావి చెట్టు కొమ్మల మధ్య నుండి వచ్చిన ఎండ తలతలా మెరిచి మాయమవుతుంది. రివ్వున వీస్తున్న గాలికి అతని క్రాఫ్ చిన్నగా కదులుతుంది. ఏంటి? అతని కంఠం తగ్గు స్థాయిలో ఎంతో అనునయంగా ఉంది. వత్సల్ నేను నోట మాట రావట్లేదు. చెప్పాలని 1000 సార్లు 1,00,000 సార్లు మన్నం చేసుకున్న మాటలు పెదవి దాటి రావడం లేదు. ఎందుకో భయపడిపోయినట్టుగా ఆంతర్యపు అట్టడుగు మూలలకి పారిపోయి దాక్కుంటున్నాయి. అతను క్షణం చేసి చూశాడు. చాలా భయమేస్తుంది అంతేనా అంటూ నవ్వాడు. మళ్ళీ అదే నవ్వు.
వెన్నెల్లో పవలించి ఇష్టసఖిని గుండెల మీదకి లాక్కున్నటువంటి మెత్తటి చిరునవ్వు. చేత్తో ఆమె భుజం మీద చిన్నగా తట్టాడు. ఎలాంటి భయం లేదు. నేను హామీ ఇస్తున్నాను, సరేనా? చూపుడు వేలు చూపిస్తూ, సౌ, నేను హామీ అంటూ ఇచ్చిన తర్వాత నీకే విషయంలోనైనా మళ్ళీ ఎప్పుడైనా అనుమానంగాని భయంగాని వేసిందా చెప్పు? సౌగంధి లేదన్నట్టు తలూపింది. తను అనవసరంగా సందేహిస్తుంది. తను ఏం చెప్పినా అతను అర్థం చేసుకుంటాడే తప్ప కోపికించుకోడు. ఇంత తెలిసి కూడా తనకి చెప్పడానికి ధైర్యం రావట్లేదు ఎందుకని? అతను ఆమె చెయ్యి పట్టి జీప్ వైపు తీసుకెళ్లాడు. ఆమె జీప్లో ఎక్కి అతని పక్కన కూర్చుంది. జీప్ స్టార్ట్ చేయబోయే ముందు ఒక్కసారి చుట్టూ దట్టంగా అలుముకొని ఉన్న మామిడి తోపుని చూస్తూ, సౌ, ఈరోజేంటో నాకు ఎన్నడూ ఎరగనంత ఆనందంగా ఉంది అంటూ సౌగంధి చెయ్యందుకున్నాడు. అత్యంత కోమలంగా ఉన్న ఆమె అరచేతిని తన చెంప కానించుకొని, సౌ, ఏదైనా అడుగు అన్నాడు. ఏమని? ఏదైనా సరే, నీ ఇష్టం. ఈ క్షణంలో ఎందుకో నాకే తెలియదు, మరి నీకేదైనా మాటివ్వాలని ఉంది. అదే జీవితాంతం నా ప్రాణ సమానంగా నిలబెట్టుకోవాలనిపిస్తుంది. అతని కంఠంలో సౌగంధి ఏనాడూ చూడని కించత్ భావోద్రేకం కనిపిస్తుంది. ఏంటో ఇది చిత్రంగా ఉంది. అందరు ఆడపిల్లల్లా ఆమె వెంటనే మనిద్దరం ఎప్పటికీ విడపకూడదు సుమా అనలేదు. గడ్డం గుండెలకి ఆనేంతటగా తలదించుకొని మౌనంగా ఉండిపోయింది. మళ్ళీ తనే అన్నాడు, ఈరోజు నేను ఎంత సిల్లిగా మాట్లాడుతున్నానో నాకు తెలుసు. మనిద్దరి మధ్య వాగ్దానాలేంటి? అతను ఆమె నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరికి తీసుకున్నాడు. ఈరోజు నిన్ను కళ్ళారా చూసే వరకు నా మనసు బాన్సులో లేదు. ఎందుకో చాలా భయంగా, ఆందోళనగా ఉంది. సంతోషం మరీ ఎక్కువైనా ఇలానే ఉంటుందేమో కదా అంటూ అతని కంఠం జీరబోయింది. ఆమె చెయ్యి పెదవులు కానించుకున్నాడు. సౌ, ఒక మనిషి మరో మనిషిని కోరుకోవడంలో సుఖము బాధ రెండూ ఉంటాయి కదూ. నేను చాలా అదృష్టవంతుని కదా. అతని ఆనందమయకం నిండిన మాటలు ఆమె మనసుకి నిశ్శబ్దంగా శృంఖలాలు తగిలిస్తున్నాయి. నిజమే, వత్సల్ ఎప్పుడూ ఇలా ఉండడు. సహజంగా అతను చాలా మితభాషి, గంభీరంగా ఉండే స్వభావం. ఎదుటివారు చెప్పింది విని ఆకలింపు చేసుకోవడమే తప్ప మనసు విప్పడు. ఈరోజు అతను అంత ఆనందంగా ఉండడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అంతేకాదు భయమేస్తుంది. భయమే, ఎందుకంటే తను ఒకానొక ప్రియాతి ప్రియమైన అత్యంత అపురూపమైన సంబంధాన్ని తెగ్గెట్టుకోబోతుంది. పచ్చటి చేల మధ్య ఉన్న మట్టి రోడ్డు మీద నుండి వెళ్తుంది జీపు. వత్సల్ డ్రైవ్ చేస్తూ అడిగాడు. సౌ, చూసావా మన పొలం ఎంత బాగా ఎదిగిందో ఈసారి? దిగుబడి కూడా బాగా వస్తుంది. సౌగంధి పెదవి బిగించి ఎటో చూస్తుంది. ఆ పచ్చటి చెట్లు, ఆ మధురమైన జ్ఞాపకాలు అవేమీ ఆమెకు సంతోషాన్ని ఇవ్వడం లేదు. ఆ ప్రసక్తే విసుగ్గా ఉంది. ఆమె మనసు అతని మనసుకి పూర్తి వ్యతిరేకంగా ఉంది. అతనెప్పుడూ ఎరగనంత ఆనందంగా, ఉత్సాహంగా ఉంటే ఆమె ఎప్పుడూ జీవితంలో అనుకోనంత బెదురుగా, భయంగా, దిగులుగా ఉంది. ఆ క్షణంలో ఏకత్వంగా ఉండాల్సిన వారిద్దరి మనసులు భిన్న ధృవాలుగా ఉన్నాయి. జీప్ ఇదేం పట్టనట్టుగా తన యజమాని ఆనందం ఒకటే తనకి తెలిసినట్టు పొలాల మధ్య నుండి పరుగు తీస్తుంది. జీప్ ఇంటి ముందు ఆగగానే ఆడుకుంటున్న పిల్లలంతా మామయ్య వచ్చాడు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంటి ముందు పచ్చని ఆకులతో పందిరి వేసింది. నౌకర్లందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. మామయ్య వచ్చాడు అనే పిల్లల అరుపులు వినగానే వంటింట్లో వంటామి చేత అరిసెలు లెక్క పెట్టిస్తున్న వరలక్ష్మ గారు ఆ పని మానేసి లేచొచ్చారు. ఆవిడ ముఖంలో వత్సల పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె ముఖంలో కనిపిస్తున్న మంచితనమే ఆమెకి శ్రీరామ రక్షల. అదే ఆమె పడ్డ కష్టాల పడి నుండి తప్పించిన కవచంలా కనిపిస్తుంది. ఆమె ఎవరిని పలకరించినా హృదయపూర్వకంగా, ఆత్మీయంగా ఉంటుంది. జీపులో నుండి దిగి సందేహంగా నిలబడి ఆ ఇంటి వాతావరణం పరిశీలిస్తున్న సౌగంధిని ఆవిడ గబగబా ఎదురెళ్ళి, వచ్చావమ్మా, నీకోసమే చూస్తున్నాను అంటూనే కౌగిలించుకుంది. నా బంగారు తల్లి అంటూ బుగ్గప్పునికి ముద్దులాడింది. ఈ రైలు టైంకి వస్తుందో రాదో, ఓ చెంప టైం అయిపోతుంది, నిన్ను పెళ్లి కూతుర్ని చేసేయాలి ఎలాగా అని మదన పడుతున్నాను. రా లోపలికి. నువ్వేమో ముందుగా రాకపోతివి, వాడేమో నాకేం తెలీదు అంటాడు. ఎవరిని అడగని చెప్పు. పెళ్లి కూతురు వచ్చింది అనేసరికి బంధువులంతా చూడ్డానికి వచ్చి మూడారు. చిత్రవారిని తోసుకుంటూ వచ్చి సౌగంధి చెయ్యి పట్టుకొని, ఏం మరదలు పిల్ల, రాత్రికి పెళ్లి పట్టుకొని ఇప్పుడా రావడం? నువ్వసలు పెళ్లి కూతురువా పెళ్లి కొడుకువా? అమ్మా, అసలు భయంగా ఉందా అని అంది. చిత్ర, సౌని లోపలికి తీసుకెళ్ళమ్మా, నీ పెట్టె ఏదమ్మా అంది వరలక్ష్మమ్మ. తీసుకురాలేదత్తయ్య. అయ్యో, అదేంటి మర్చిపోయావా? మరదల పిల్ల పెళ్లి ఆదుర్దాల్లో పెట్టె తీసుకురావడం మర్చిపోయిందనమాట. ఇప్పుడే మొదలైంది మతిమరుపు. చిత్ర అన్న తీరికి అందరూ నవ్వారు. సౌగంధి గబగబా తన గదివైపు నడుస్తూ వెళ్ళిపోయింది. చిత్ర తన వెనకే వెళ్ళింది. నీకు తెలుసా సౌ, పెళ్లికొచ్చిన బంధువులంతా పెళ్లి కూతురు ఇంకా రాలేదా అంటూ ఒక్కటే ప్రశ్నలు. మేము చెప్పలేక చచ్చిపోతున్నామనుకో. సౌగంధికి తన గదిలో అడుగుపెట్టిన తర్వాత కాస్త ప్రాణం లేచొచ్చింది.
నేనేమో 4 రోజుల కిందే వచ్చి కూర్చున్నాను. మా ఆయన్ని వదిలి వచ్చాను. ఆయన భోజనానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏంటో. చిత్ర ధోరణే అంతా. ఎంతసేపు మా ఇల్లు, మా ఆయన, నా పిల్లలు, ఇంకో ధ్యాసే ఉండదు. ఇంతలో వరలక్ష్మమ్మ గారు, ఆవిడ వెంట 4 ముత్తైదువులు వచ్చారు. ఒక పెద్దామె పళ్ళెంలో హారతి వెలిగించి తెచ్చింది. అమ్మా సౌ, చప్పున హారతి ఇచ్చేసి కాఫీ తీస్తానమ్మా. టైం అయిపోతుంది, మళ్ళీ వర్జం వచ్చేస్తుంది అంటూ ఆవిడ అంటుండగానే ఒక పెద్దామె సౌగంధి నుదుటన కుంకుమ బొట్టు పెట్టి హారతద్దింది. ఇదేంటి, ఇదేం వద్దు అంటూ వెనక్కి తగ్గుతూ ఉంది. నీకు ఇష్టముడదని నాకు తెలుసమ్మా, ఏదో నా సరదా అంది వరలక్ష్మమ్మ. సౌగంధి బొట్టు తుడిచేసుకోబోతుంటే చిత్ర చేయి గట్టిగా పట్టుకొని ఆపేస్తూ, ఛీ అదేంటి, తప్పు కదూ అంది. సౌగంధి ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా వాళ్ళు హారతద్ది నెత్తిమీద అక్షింతలేసి దీర్ఘ సుమంగళీ భవ, పుత్ర పౌత్రాభిరస్తు అని ఏవేవో అనేస్తూ ఆశీర్వదించేశారు. కాఫీ పంపిస్తాను, తాగి తర్వాత స్నానం చేసిరా అంది వరలక్ష్మమ్మ గారు. చిత్ర సౌగంధి చెవి దగ్గర ముఖం పెట్టి, నీకు తెలుసా, అమ్మ తన నగలన్నీ మార్పించి నీకు నగలు చేయించింది. చాలా బాగున్నాయి, అన్నీ కొత్త మోడల్లే, నీకు చెప్పొద్దంది, సస్పెన్స్ అంట. మీ అత్తయ్య స్వయంగా కలిపినట్టుంది, ఎంత పక్షపాతమో అంది కాఫీ తాగి రుచి చూస్తూ. ఇంతలో సౌ అనే పిలుపు వినిపించింది. సౌగంధి చప్పున తిరిగి చూసింది. ఎదురుగా గుమ్మంలో వత్సల్ నిలబడి ఉన్నాడు. అతను ఒక్క క్షణం ముఖాన్ని కుంకుమ బట్టతో నెత్తిమీద ఒళ్ళో నుండి జారిపడ్డ అక్షింతలతో మంచం మీద కూర్చున్న సౌగంధిని చూశాడు. అతని కళ్ళల్లో మెరుపులాంటి ఆనందం తలుక్కుమంది. ఇంతలో చిత్ర అని పిలిచాడు. ఏంటన్నయ్యా అంటూ ఎదురెళ్ళింది చిత్ర. వత్సల్ సౌగంధిని చూడటం చూసి అతనికి ఎదురుగా నిలబడి 2 చేతులు చాచి సౌగంధిని కనబడనీయకుండా చేస్తున్నట్లు నటిస్తూ, అన్నయ్య, నిషిద్ధం నిషిద్ధం, మీ ఇద్దరూ ఎంత చిన్ననాటి స్నేహితులైనా రాత్రికి పెళ్లి పందింట్లో బ్రాహ్మణుడు తెర తీసే వరకు నువ్వు సౌని చూడకూడదు. చూసావా, అపశకునం అవుతుంది, నీ ఇష్టం మరి అంది బెదిరిస్తూ. వద్దొద్దు, నేను అస్సలు చూడను, ఈ పక్కకే రాను. ఇవిగో సౌ, బీర్వా తాళం చెవులు నా దగ్గరున్నాయి, ఇవ్వడానికే వచ్చానన్నాడు. చూడను అన్నాడే కానీ అతని కళ్ళు సౌగంధి ముఖం వదిలి పక్కకు వెళ్ళట్లేదు. చిత్ర అతని భుజాలు పట్టి పక్కకి తప్పిస్తూ, నువ్వేదైనా చెప్పాలనుకుంటే మేం దూతలున్నాం. ఆ 3 ముళ్ళు పడే వరకు మీరిద్దరూ డైరెక్ట్గా మాట్లాడుకోవడానికి వీల్లేదు అంటూ తోసేసింది. వత్సల్ అక్కడి నుండి నవ్వుతూ వెళ్ళిపోయాడు. చిత్ర తాళం చెవులు తెచ్చి సౌగంధి చేతిలో పెడుతూ, మా అన్నయ్యని చూస్తుంటే నాకు జాలేస్తుంది. ఈ ఇంట్లో పెళ్లి పీటల మీద కూర్చునే వరకు పెళ్లి పెద్ద వాడేనయ్యా. నేను వెళ్ళి అమ్మకి ఏం సాయం కావాలనో చూసొస్తాను. ఈ లోపల నువ్వు స్నానం చేయి మహారాణి అంటూ వెళ్ళబోయి ఆగి వెనక్కి తిరిగి సౌగంధి గడ్డం పట్టుకుని కుదుపుతూ, సౌ, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి, నిజంగా ఈ ఇంటికి మహారాణివి అంది. ఆ అనడంలో ఆత్మీయత, స్నేహం కనిపిస్తున్నాయి. సౌగంధికి ఇంట్లో అడుగుపెట్టిన ఇంతసేపటికి ఇప్పటికీ ఊపిరి పీల్చుకున్నట్టుగా అనిపించింది. సౌగంధి తనకు కావాల్సిన బట్టలు తీసుకుని చేతి మీద వేసుకుని బాత్రూం వైపు వెళ్ళబోతూ నిలువుటద్దం ముందు నుంచి వెళ్తూ అందులో తన ప్రతిబింబం చూసుకుంది. పెద్ద కుంకుమ బొట్టుతో అమ్మవారిలా ఉంది. సౌగంధి సంశయం అనేది లేకుండా ఆ బొట్టును తుడిచేసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయింది. స్నానం చేసి వచ్చిన తర్వాత జడ వేసుకుంటుంటే కిటికీ కర్టెన్ల మధ్యలో విడిపోవడంతో దూరంగా హాల్లో ఆడవాళ్లు కనిపిస్తున్నారు. కొంతమంది తమలపాకుల బుట్ట ముందేసుకుని కిళ్ళీలు కడుతున్నారు. మరికొందరు పూలమాలలు కడుతున్నారు. సౌగంధి అవతల కిటికీ నుండి దూరంగా ఆడుకుంటూ కనిపిస్తున్న చిత్ర కొడుకును పిలవడానికి కిటికీ దగ్గరికి వచ్చింది. వాణ్ణి పిలిచి వత్సల్ని అర్జెంటుగా రమ్మనమని కబురు చేయాలి, తనతో మాట్లాడాలి. పూలమాలలు కట్టుతున్న ఆడవాళ్లు వెనక కిటికీ దగ్గర సౌగంధిని గమనించలేదు. తమలో తాము గుసగుసలాగా మాట్లాడుకుంటున్నారు. ఏంటో వదినా, రోజులు మరీ పుష్పలాయిలా ఉన్నాయి. ఎక్కడైనా పెళ్ళికొడుకు టంచనగా పెళ్లికి రావడం చూసాం కానీ పెళ్లి కూతురు రావడం విన్నామా? సరిగ్గా టైంకి రైలుకి దిగింది. వచ్చిన మనిషి ఇంతమంది ఉన్నామా? ఒక్కరిని పలకరించలేదు, ఏమీ లేదు. సరాసరి వెళ్ళి గదిలో కూర్చుంది. సరే, ఆవిడగారు వాళ్ళకి గారాల పట్టి ఆవిడ ఆడింది ఆట, పాడింది పాట. వాళ్ళు అనకు. వరలక్ష్మి గారు ఏమంది పాపం, కొడుకు ఎంత అంటే అంత. ఆ వత్సలున్నాడే, అతనే మరీను, ఒక్క మాట అనడు, ఎవరన్నా అంటే చంపేస్తాడు, అంత అపురూపం. ఏమిటమ్మా ఆడపడుచా, నువ్వు మరీ చెప్తున్నావు. అలా చూడ్డం అతగాడి గొప్ప, చూసి ఉద్ధరిస్తున్నాడనుకున్నావా? సౌ లక్షల ఆస్తికి వారసురాలు. ఆ పిల్లకి చిన్నప్పుడే తండ్రి పోతే పెంచాము అన్న పేరుతో చుట్టూ కోటగోడ కట్టి బంగారం లాంటి పిల్లని, ఆస్తిని సొంతం చేసుకుంటున్నారు. ఈ మాట నేను చచ్చినా ఒప్పుకొని పిన్ని. సౌ తండ్రి నారాయణ సంగతి మీరెగరగరు కానీ నాకు తెలుసు. ఒట్టి తాగుబోతు మనిషి. తాగి వచ్చి తంతుంటుంటేనే ఆ పెళ్ళాం కాస్త హరీమంది. ఆయన ఏమిచ్చి వెళ్ళాడు? పడిపోతున్న ఆ పెంకుటిల్లేగా, 1/2 ఎకరం మాగాని, దానిమీద 6,000 అప్పు. ఆ పడిపోయే కొంప ఎంత వైభవంగా మారిందంటే అదంతా వత్సలు పడిన కష్టం. ఆ మామిడి తోట వేసేటప్పుడు రాత్రింబవళ్ళు ట్రాక్టర్తో దున్నుతూ వాడెంత అవస్థపడ్డారో మీరేం చూశారు? నన్ను అడగండి, చెప్తాను.
ఏమో అదంతా ఆ అమ్మాయి పేరుబలం కావచ్చు. చాలే, కష్టం ఒకరిది, పేరు మరొకరిది. ఇక్కడ వత్సలు ఈ పొలాల కోసం నానా కష్టాలు పడి డబ్బు సంపాదిస్తుంటే ఆవిడగారు అక్కడ హైదరాబాదులో టింగురంగా అంటూ జమీందారీ దర్జా ఒలకబోస్తుంది. ఈయనగారు మురిపించేస్తే ఆవిడగారు గారాలు పోతుంది తప్ప. అత్తయ్య, నీకు వత్సలు మీ మరిది కూతుని చేసుకోను అన్నప్పటి నుండి కోపం. ఈతగాడు చేసుకోకపోతే లోకం గొడ్డుపోలేదు. మా అమ్మాయికి పెద్ద ఇంజనీర్ వచ్చాడు. సౌగంధికి వాళ్ళ మాటలు వింటుంటే అసహ్యం వేసింది. ఛీ, ఏం మనుషులు వీళ్ళు! ఇంటికి వచ్చి ఇంటి వారినే ఆడిపోసుకుంటున్నారు. సౌగంధి ఇంకో కిటికీ దగ్గరికి వెళ్ళి అక్కడున్న చిత్రకొడుకుని కేక వేసింది. వాడు పరిగెత్తుకు రాగానే వత్సల మావయ్యకి నేను అర్జెంటుగా ఒక మాట చెప్పాలి, రమ్మంటున్నానని చెప్పు అంది. వాడు తల ఊపి వెళ్ళిపోయాడు. 10 నిమిషాల తర్వాత వత్సలు వచ్చాడు. అతను వస్తుంటే ఆడవాళ్లు ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఏం నాయనా, భోజనాలు ఎప్పుడు? పిల్లని చూశాను, బంగారు బొమ్మలా ఉంది. మీ ఇద్దరూ లక్ష్మీనారాయణుల్లా ఉంటారు. ఈ మాటలు వింటుంటే సౌగంధికి ఒళ్ళు మండిపోతుంది. వత్సల్ గదిలోకి వచ్చాడు. సౌగంధి వెంటనే వెళ్ళి గది తలుపులు దడేలను మూసేసింది. వత్సల్ క్షణంసేపు చకితుడైనట్టు చూశాడు. సౌ, అవతల వాళ్ళున్నారు అన్నాడు మొహమాటంగా. ఉండని, ఉంటే నాకేం, ఐ డోంట్ కేర్ అంది. సరే, ఏంటి పిలిచావు? ఆ కంఠం ఎంతో అనునయంగా ఉంది. ఇష్టమైన వ్యక్తి నోటి వెంట ఎంతో ఇష్టమైన మాట వినడానికి మనసావాచా సంసిద్ధుడై ఎదురు చూస్తున్న మనిషిలా ఉన్నాడు. అతని శరీరం ఎందుకో దూరంగా ఉండలేకపోతుంది. ఆమె నుదుట మీద తారలాడుతున్న ముంగుళ్లను సరిచేయాలని, ఆమె చేతిగాజులు సవరించాలని, తన చుబుకంపై పట్టి ఎత్తి ఆ కనుదోయలో తన ప్రతిబింబం చూసుకోవాలని అనిపిస్తుంది. వత్సల్, నేను అర్జెంటుగా నీకొక మాట చెప్పాలి. ఏంటది? నేను నీ ఎదుట హాజరుగా ఉన్నాను అన్నట్లుంది అతని ధోరణి. వత్సల్, ఈ పెళ్ళి జరగడం నాకిష్టం లేదు. నిజంగా చెప్తున్నాను, నాకిష్టం లేదు. నేను సీరియస్గా చెప్తున్నాను, నాకిష్టం లేదు. నీకు ముందే ఉత్తరం రాయాలని, నా మనసుకి నచ్చ చెప్పుకొని రాజీ పడాలని ఎంతో ప్రయత్నించాను. నా వల్ల కాలేదు. ఇంకో గంటలో మళ్ళీ ట్రైన్ ఉంది. నేను దానికి వెళ్ళిపోతున్నాను. సౌ, నీకు దండం పెడతాను. నన్ను తిట్టు, కొట్టు, ఏమైనా చెయ్యి. ముందు ఆ గుంపునంతా ఇంటి నుండి పంపించేయి. వాళ్ళకి పెళ్లి జరగట్లేదని చెప్పు. సౌ, అతను అప్రయత్నంగా ఒక అడుగు ముందుకేసి దగ్గరికి రాబోయాడు. సౌగంధి వెంటనే వేగంగా 4 అడుగులు వెనక్కి వేసి అవతలికి జరిగింది. 2 చేతులు జోడిస్తూ దుగ్ధమైన కంఠతో అంది. వత్సల్, ప్లీజ్, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నన్ను బలవంతం చేయొద్దు. ఏమైంది సౌ? నాకిష్టం లేదు, ఇష్టం లేదు, అంతే. నేను ముందుగా ఎంత చెప్పాలని ప్రయత్నించినా నా వల్ల కాలేదు. ఈ పెళ్లి జరగదు. నేను వెళ్ళిపోతున్నాను. అతను 2 అడుగులు వేసి ఒక్క క్షణం మంచమంచున కూర్చున్నాడు. అతని ముఖంలో గదిలోకి ప్రవేశించినప్పటి ఆనందం లేదు. తెల్లగా పాలిపోనట్టయింది. ఆనందోత్సాహాలు ఇంకిపోయిన మరుభూమిలా ఉంది అతని ముఖం. భావరహితంగా మారిపోయిన అతని ముఖం చూస్తుంటే సౌగంధికి క్షణంసేపు ఒక ఆందోళన, వ్యతిరేకత మర్చిపోయి భయం వేయసాగింది. వత్సల్, దయచేసి కారణం అడక్కు. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు వేయకు. నేనెప్పుడైనా అడిగానా? అతని కంఠం చాలా మంద్రస్థాయిలో ఉంది. లేదు, అందుకు నేనెప్పుడూ కృతజ్ఞురాలినే. ఇప్పుడు ఇంకా కృతజ్ఞురాలనవుతాను. సౌగంధి అశాంతిగా చేయి కదిపింది. అంతలోనే మళ్లీ చేతులు జోడించింది. నువ్వు అత్తయ్యకి ఏం చెప్తావో, ఎలా చెప్తావో నీ ఇష్టం. అతను ఒకసారి పెదవి కదిపి ఏదో చెప్పబోయాడు. వెంటనే విరమించుకున్నాడు.